దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిదంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనిషిని పోలి ఉన్నాడు. ఇక్కడ 2 కేటగిరీ మనం తీసుకుందాం. మొదటిది వాక్యము వినుట. విన్న వాక్యాన్ని చూచుకునుట. వాక్యం విన్నాం, ఏం విన్నామో చూసుకోవాలి. ఏ వాక్యం విన్నామో చూసుకోవాలి. వాక్యం విని వదిలిపెట్టద్దు. ఇక్కడ వాక్యాన్ని అర్థంతో పోలుస్తున్నాడు. అర్థంతో. ఇది పోలిక మాత్రమే. ఏంటంటే, చాలా మంది వాక్యాన్ని వింటారు. రకరకాల దైవజనులు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు, ఎంతో వివరంగా చెప్తారు, ఎంతో ఎగ్జాంపుల్స్ వివరించి చెప్తారు, ఎంతో అర్థం కావడానికి ఎన్నో ఉపమానాలు చెప్తారు, ఎన్నో కథలుతో బోధిస్తారు. మనం దాన్ని మెచ్చుకుంటాం. దైవజనుడు ఇంత బాగా చెప్పాడు, ఈ దైవజనుడు ఇంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడో అని అనుకుంటాం. మంచిదే. కానీ దానివల్ల కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దాన్ని మెచ్చుకున్నావు, లోబడకపోతే లాభం ఉండదు. నువ్వు వాక్యం ఎంత విన్నా, నువ్వు వాక్యం నీకు ఎంత నచ్చినా, ఎన్నిసార్లు నువ్వు వాక్యం విన్నా, ఎన్నిసార్లు వాక్యం చదివినా, దానికి లోబడకపోతే లాభం ఉండదు. పైగా దానివల్ల ఒక సమస్య ఉంది. పైగా దాని వలన తీర్పు వస్తుంది. తీర్పు కూడా వస్తుంది. ఎందుకంటే దేవుని మాట విన్నావు, లోబడలేదు కాబట్టి తీర్పు వస్తుంది. దీని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయం. చాలా మంది ఫోకస్ చేయరు. దేవుని వాక్యం అన్ని చోట్ల వింటూ ఉంటారు. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది అన్నీ వింటూ ఉంటారు. ఈరోజు వాక్యానికి కొదవలేదు. దేవుడు ఎక్కడ చూసినా వాక్యం వస్తుంది. టీవీలో వాక్యం వస్తూ ఉంది, యూట్యూబ్లో వాక్యం వస్తూ ఉంది, వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నిట్లో వాక్యం వస్తూనే ఉంది. కానీ వాక్యం వినేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విన్నటువంటి వాక్యము లోబడుతున్నామా లేదా, ఆ వాక్యానికి మనం విధేయులం అవుతున్నామా లేదా అని ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిందే. ఎందుకంటే తీర్పు ఉంటుంది. తీర్పు అని చెప్పండి. తీర్పు ఏంటి? ఆ తీర్పు అంటే చూద్దాం. దేవుని మాటకు విధేయులు కాని వారు నిజ విశ్వాసులు కారు. వారు తమ్మును తామే మోసపుచ్చుకుంటారు. ఎట్లా మోసం చేసుకుంటారో చూపిస్తారు. విన్నారు, లోబడం లేదు. వింటూ ఉన్నారు, దేనికి లోబడం లేదు. వాక్యం వింటున్నారు, లైట్గా తీసేసుకుంటున్నారు. ఏమంటే వాక్యం మమ్మల్ని ప్రేరేపించడం లేదు, వాక్యం మమ్మల్ని దర్శించాలి. వాక్యం విన్నారు కానీ అది విలము,
దర్శించడం లేదు, ప్రేరేపించడం లేదు. విన్నది వాక్యమే, కానీ వీళ్ళని ప్రేరేపించడం లేదు. వాళ్ళు అంటారు, వాక్యం నన్ను ప్రేరేపించాలి, దర్శించాలి, నాతో మాట్లాడాలి. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక ఏం చెప్తానంటే, ఇక్కడ వాక్యాన్ని అద్దముతో పోలుస్తున్నాడు. వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేని కొరకు ఇచ్చాడు? వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాక్కుని ఎందుకు ఇచ్చాడు అంటే అది మర్చిపోతున్నాం మనం. ఎందుకు ఇచ్చాడు వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ దాన్ని చూసుకోవడానికే ఇచ్చాడు. ఒక అద్దం పెట్టుకుంటాం ఇంట్లో. ఎందుకు పెట్టుకుంటాం? ఆ అద్దంలో చూసుకోవడానికి. అద్దంలో చూసుకుంటే మనం కనిపిస్తాం, మనం ఎలా ఉన్నామో కనిపిస్తాం. మన ఫేస్ ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన ముక్కు ఎలా ఉంది, అవన్నీ మనకు కనిపిస్తాయి అద్దంలో. మచ్చలు ఏమన్నా ఉన్నాయా మన ముఖంలో ఏమున్నాయి, అన్నీ కనిపిస్తాయి. అద్దంలో చూసినప్పుడు కనిపిస్తుంది. అందుకే వాక్యం ఎందుకు ఇచ్చాడంటే చూసుకోవడానికి ఇచ్చాడు. నువ్వు చూసుకోవడానికి వాక్యం ఇచ్చాడు. నువ్వు ఎలా ఉన్నావు చూసుకోవడానికి వాక్యం. నీకు ఎవరు చెప్పనవసరం లే, వాక్యం చెప్తాడు. చూసుకోవడానికి ఇచ్చాడు వాక్యం. ఆ చూసుకున్నప్పుడు మన నిజ రూపం కనిపిస్తుంది, మన స్వభావం మన నిజ రూపం కనిపిస్తుంది. అన్నీ కనిపిస్తాయి. వాక్యాన్ని చూడాలి, అంతములాగా చూడాలి. మన నిజ రూపం కనిపిస్తుంది, స్వరూపం కనిపిస్తుంది. అది మన అర్థములాగా చూపిస్తుంది. మనలో పాపం ఉందా లేదా, మనలో అబద్ధం ఉందా లేదా, మనలో విశ్వాసం ఉందా లేదా, మనం విధేయులమా కాదా, మనం దేవుని వెంబడించడం లేదా, ఇవన్నీ కనిపిస్తాయి వాక్యంలో మనం చూసుకున్నప్పుడు. అయితే చూపిస్తుంది నీకు వాక్యం, చూపించాలి కూడా. వాక్యము నిన్ను చూపించాలి. ఈరోజు వాక్యాలు మనల్ని చూపించడం లేదు. వాక్యం అంతా మనల్ని చూపించకుండా మనం వచ్చే వాటిని చూపిస్తున్నాయి. మంచిదే, నిన్ను చూపించడం లేదు వాక్యం. నీ స్వభావాన్ని చూపించడం లేదు వాక్యం. ఈరోజు నువ్వు ఎలాంటి వాడవో వాక్యం చూపించడం లేదు నేను ఈరోజు. ఎందుకంటే మనం చూడటం లేదు. అది చూపిస్తేనే మనం చూడటం లేదు. నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది చూపిస్తుంది ఆ వాక్యం. చూడడం లేదు. ఏం చూస్తున్నాం మనం ఈరోజు? జనాలు ఏం చూస్తున్నారంటే వాళ్ళని చూసుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే చూసుకున్నారు. చూడాలి, నీకు అవసరమైనవి చూడాలి. అవి ఏమన్నా కనిపిస్తాయా? అవి చూస్తున్నారు వాక్యం. అవి అవసరమే కాదనట్లేదు, కానీ వాక్యం ఎందుకు ఇచ్చాడు అంటే మనల్ని మనం చూసుకోవడానికి, మనల్ని మనము మార్చుకోవడానికి వాక్యం ఇచ్చాడు. చూడండి, అది మన పాపాన్ని చూపిస్తుంది, మన స్వభావాన్ని చూపిస్తుంది. అద్దము ఎలాగ చూపిస్తుందో ఇలాగ మనల్ని చూపిస్తుంది. అయితే దాని ప్రకారం మనం చేయకపోతే ఒకవేళ అద్దం మనలో మన పాపాన్ని చూపించింది అనుకుందాం. ఒక తప్పు చేశాం, మనం చూపించింది వాక్యం. మనం లోబటం లేదు చూపించింది. మనం ఎలా ఉన్నామో చూపించింది. మనం చూసి అవతలికి వెళ్ళి దాన్ని పూర్తిగా మర్చిపోయే వ్యక్తిలాగా ఉన్నామనుకోండి,
ఉంటాం. ఎప్పుడంటే దాని ప్రకారం నడుచుకోకపోతే, వాక్య ప్రకారం నడుచుకోకపోతే మనం ఏం చేస్తాము? చూస్తాము కానీ దాన్ని మర్చిపోతాం. చూస్తాం కానీ అవతలికి వెళ్ళి దాన్ని పూర్తిగా మర్చిపోతాం, వదిలేస్తాం, పట్టించుకో. అంటే అద్దం నుండి మనము తొందరగా ముఖం తిప్పుకోరాదు. చూసి కనపడలేదు అనుకోండి, అరే చూడండి, నీ ఫేస్లో ఏదన్నా ఘోరం కనిపిస్తే వెంటనే సబ్బేసి కడిగేస్తాం. నా ముఖం ఇంత ఘోరంగా ఉందా, జిడ్డుందా, నా ముఖంలో ఏముంది, అరే ఫ్రెష్గా లేదు అని సబ్బు పెట్టి కడిగేస్తాం, కడుక్కుంటాం. ముఖం తిప్పుకుంటారు, కొందరు తిప్పుకుంటారు. ఒక వ్యక్తి వచ్చాడు యేసయ్య దగ్గరికి, బహుధనవంతుడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యని చూడగానే చెప్పాడు, అయ్యా నాకు నిత్య జీవం కావాలి అంటే నువ్వు వ్యభిచారం చేయవద్దు, ఇవన్నీ చెప్పాడు. అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా నేను. అయితే నువ్వు ఒకటి కొదువు ఉంది అన్నాడు. చూడండి, అర్థంలో చూసినప్పుడు, వాక్యాన్ని నువ్వు చూసినప్పుడు నీకు కొదువు ఉన్నది ఎందుకు కనిపిస్తుంది, లోపం ఎందుకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పి నీకు ఒకటి కొదువు ఉన్నది. ఏంటిది? చూడండి ఏం చూపించాడో దేవుడు. చూద్దాం, అది కూడా చూసి మనము ముందుకెళ్దాం. వాక్యాన్ని చూస్తా ఈరోజు మెసేజ్. వాక్యాన్ని చూడు, వాక్యాన్ని అద్దములాగా చూడు, వాక్యాన్ని. అద్దములో కనిపించింది వల్ల నీకు వాక్యంలో కనిపించాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవని అన్ని బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. నన్ను వెంబడించు. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూశారా? వాక్యము అంటే యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? అసలు కొన్ని చేస్తున్నాడు. ఏంటి అవి? అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అందుకు అతడు బోధకుడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటేనే, ఇవన్నీ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ప్రభా, ఇవన్నీ అనుసరిస్తున్నాడు. కానీ అతనిలో ఉండే లోపము తెలీదు. చెప్పండి, లోపం అని చెప్పండి. లోపం, నాలో ఏం లోపం ఉంది, నేను ఏం సరి చేసుకోవాలి, అవి నాకు ఎలా కనిపిస్తాయి, నేను ఎలా చూడాలి, నన్ను నేను ఎలా సరి చేసుకోవాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, ఇవి చెప్పరండి. ఈ రోజుల్లో ఈ వాక్యము వర్కౌట్ కాదు. జనాలు రారు, దశంభాగాలు రావు. చూడండి, యేసుప్రభువు వారు ఆస్తి ఆయనకి ఇమ్మన్నాడా? చూడండి, ఈయన ఏదో కొదువు ఉంది ఈయనకి. ఏం కొదువు ఉంది? ధనము. ఏం ధనము? ఈ లోకంలో ధనం ఉన్నది, పరలోకంలో ధనము లేదు. దేవుడు అంటే అతనికి తెలుసా? ఈ లోకంలో మిగిలిన ఆస్తి గలవాడు, నాకు కొద్దిగా లేదనుకుంటున్నాడు, కానీ పరలోకంలో ధనము లేదు. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, పరలోకంలో ఏమీ లేవు. ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నాం, పరలోకం కొరకు ఏమి సంపాదించుకోలేదు. ఈ
ఈ లోకంలో ఏ కొదువు లేకుదు, కానీ పరలోకంలో కొదువు ఉన్నది. చూడు, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు చిన్నబుచ్చుకొని ఏం చేశాడు? దుఃఖపరుచు వెళ్ళిపోయాను. అద్దం ఏం చెప్తుందండి? అద్దం చూపిస్తుంది లోపం. కనపడటం లేదు. వాక్యం చూసినప్పుడు నేను ఇలాంటి వాడిని, నాలో ఏముంది, నాలో ఏం కనిపిస్తుంది? కనిపించడం లేదు. చూస్తే కదా కనిపించేది. వాక్యమును అద్దం పెట్టుకొని ముందు చూస్తే కనిపిస్తుంది. వాక్యాన్ని ముందు పెట్టుకొని చూస్తే అప్పుడు మనం కనిపిస్తాం. చూడండి, ముఖం తిప్పుకుంటాం. అరే తిప్పుకోవద్దు. వాక్యాన్ని ఎట్లా పెట్టుకొని చూడాలి, బాగా కనపడాలి, వెతకాలి. ఏమేమి ఉన్నాయి నాలో? మరి ఏం చూడాలి? మనం చూడాలి. పాపం ఏమైనా ఉందా, అవిధేయత ఉందా, అక్రమం ఉందా, మోసం ఉందా, అబద్ధం ఉందా, నాలో ఏమున్నాయి, నాలో ఏమేమి కనిపిస్తున్నాయి, వేషధారణాలు ఉందా, డబ్బు కోసం జీవిస్తున్నానా, క్రీస్తు కొరకు జీవిస్తున్నానా, నేను దేని కొరకు జీవిస్తున్నాను, అన్నీ కనిపిస్తాయి వాక్యం చూస్తే. అప్పుడు అవన్నీ కడుక్కోవాలి. ప్రభువా, ముఖం కడుక్కోవాలి. అంటే అద్దములో మనకు కనిపించినటువంటి అన్ని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే అద్దములో మనం చేరి చూడాలి. క్రీస్తు వాక్యం మనల్ని అలా నడిపిస్తుంది. చూడండి, అందుకే చాలా మంది తాము భక్తి గలవారు అనుకుంటారు, కానీ అది పైకి మాత్రమే. లోపల వారిలో చాలా దుష్టత్వం ఉంటుంది. చాలా పైకి భక్తి, చూడండి, పైకి భక్తి చాలా ప్రమాదకరం. ఇది కనపడాలి. నాలో పై భక్తి, లోపల భక్తి ఉందా? పైన ఏముంది, లోపల ఏముంది? పైన ఏముంది, లోపల ఏముంది? వాక్యంలో చూస్తే కదా కనిపించేది. వాక్యములో చూసి తెలుసుకుంటే కదా కనిపించేది. వాక్యాన్ని చూడడం లేదు. వాక్యాన్ని ఓపెన్ చేసి చూడాలా. ప్రభువా, దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను పరిశోధించి నన్ను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నవేమో నాకు తెలియచేయి. అవన్నీ నేను మార్చుకుంటా, సరి చేసుకుంటా. నాలో ఉన్నాయి, కడిగేసి హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా చెయ్యి. నాలో పాపం ఉన్నది, పాపంతోనే నా తల్లి నన్ను గర్భం కన్నది. చూడండి, వాక్యం నిన్ను ఏం చేయాలి? నిన్ను కడుక్కోవాలి. వాక్యం అగ్ని మాలిన్యాన్ని తీసేస్తుంది. బండను సుత్తి కొట్టు, బండను బద్దలు చేయి, సుత్తి వంటిది కాదా. రాతి హృదయం ఉంటే బద్దలు కొట్టేస్తుంది. అవిధేయత ఉందా? ఏముంది నీలో? ఏముంది? ఇది తెలుసుకోవడమే వాక్యం ఇచ్చిన నీ ఉద్దేశం. కాబట్టి కొందరు తాము భక్తి గల వారం అనుకుంటారు, కానీ వారి భక్తి పైకి మాత్రమే, లోపట వారిలో చాలా దుష్టత్వం ఉంది. మరి అది ఎలా బయటపడుతుంది? అది వారి మాటల ద్వారా బయలుపడబడుతుంది. వారు నిజమైన భక్తి గల వారు కారు. 26 వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అంటే లోపల ఏముంది? దేవుని వాక్యము నీ హృదయములో, నీ అంతరంగములో శోధిస్తుంది, పరిశోధిస్తుంది, లోపలికి వెళ్తుంది, కీళ్ళను మూలను వేరు చేసి నీకు అన్ని చెప్తుంది. నీ హృదయ ఆలోచన చెప్తుంది, నీ అంతరంగాలు చెప్తుంది, అన్ని చెప్తుంది వాక్యం. ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు చెప్పబోయే వాక్యాలు ఏవి చెప్తున్నాయంటే ఇవి చెప్పాలి. నీకు అది దేవుడు చేయబోతున్నాడు, నీకు ఇది వస్తుంది, నీకు అది రాబోతుంది, ఇవి చెప్తుంది వాక్యం. వీటికి ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది వాక్యం. చూడండి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నీ అంతరంగానికి. వాక్యం ఎక్కడికి పోతుంది? వాక్యం అది ఎక్కడికి పోతుంది? వాక్యం చూడండి, హెబ్రీయుల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఎక్కడికి పోతా చూడు వాక్యం, ఎక్కడికి పోవాలి వాక్యం? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గల 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించేంత వరకు దూరాలి. నీ వాక్యము నీ ప్రాణమును, ఆత్మను విభజించేంత వరకు దూరుతుంది అంటది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించాలి. నీ హృదయం తలంపు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? దాని తలంపు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? ఆయన దృష్టికి కనబడు స్పష్టం ఏదీ లేదు. దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, ఇక్కడికి పోవాలా, నీ హృదయంలోకి పోవాలా, నీ అంతరంగంలో పోవాలా, నీ తలంపుల్లోకి పోవాలా, నీ ఆలోచనలోకి పోవాలి, అన్నిట్లోకి దూరాలండి వాక్యం. ఖడ్గం కంటే వాక్యం ఖడ్గం కాదు, ఖడ్గము కంటేనూ వాడిగా ఉండేది. అట్లా పోవాలంట వాక్యం. ప్రభువా, పోతుందా వాక్యం? ఈరోజు పోనిస్తలేరుగా, లోపలికి పోనిస్తలేరు, ఆపేస్తున్నారు, తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఈ వాక్యం నాకు వద్దు, ఇంకో వాక్యం చెప్పు. ఈ వాక్యము ఎంత గొప్పదో చూడండి. అందుకే యాకోబు రాసిన పత్రిక 26వ వచనం చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గల వాడమని అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, తన నాలుకను అదుపు చేసుకోవాలి. నాలుకని ఎవరైతే అదుపు చేసుకుంటాడో ఆ శక్తి వానికి ఇచ్చే భక్తే ఇస్తుంది. ఆ శక్తి పైకి కనిపించే భక్తి అటువంటి శక్తిని ఇవ్వలేదు. కొందరు ఇష్టానుసారంగా మాటలు, ఇష్టానుసారంగా బూతులు చెప్తే, ఇష్టానుసారంగా నాలుక ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకుని కళ్ళెం పెట్టుకోలేరు. నాలుక కళ్ళెం పెట్టుకోలేని వాడు వాని భక్తి పై భక్తే. పెట్టుకోవాలి. నాలుకని కంట్లో పెట్టిన వాడు ఎంత పాపమైనా చేస్తాడు, లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. నాలుక వల్ల చాలా పాపాలు చేస్తాం మనం. ఒకరినొకరు విమర్శించుకుంటాం, ఒకరినొకరు ద్వేషించుకుంటాం, ఒకరినొకరు తిట్టుకుంటాం, ఒకరినొకరు ఏవెంటై పలుకుతాం మనం. కాబట్టి మనుషులు ప్రతి మాటకు తీర్పు ఉంది. మనం వ్యర్థంగా మాట్లాడకూడదు. ఒక మాట పలికితే ప్రతి మాటకి లెక్క చెప్పాలంట దేవునికి. మనుషులు మాట్లాడే ప్రతి మాట గురించి మనం లెక్క చెప్పాల్సిందే. ఎందుకు ఈ మాట మాట్లాడావు నువ్వు? అందుకే వాక్యం చూడకపోతే, అదే వాక్యాన్ని చూడకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం, నోటికి వచ్చినలా మాట్లాడేస్తాం. అందుకే వాక్యం
ప్రతిరోజు వాక్యాన్ని ఏం చేయాలి? మనం చదవాలి, చూడాలి, అర్థములాగా దీన్ని చూడాలి, అర్థములాగా చూడాలి. వాక్యం ప్రకారం ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రభుని అడగాలి. దావీదేమో చూద్దామా? కీర్తనల గ్రంథం 119 దావీదు కీర్తన 33వ వచనం. 119 దావీదు కీర్తన 33వ వచనం. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. టీచ్ మీ, నాకు నేర్పించు. నేను ఎలా అనుసరించాలి, నీ మాటలు ఎలా గైకొనాలి నాకు నేర్పించు. టీచ్ మీ, నన్ను నేర్పించు, బోధించు. మనుషులు ఎవరు నీకు బోధించలేరండి. నువ్వు మనుషులు బోధిస్తే తీసి పక్కన పెట్టేస్తావు. విన్నంతసేపే ఉంటుంది. దేవుని అడుగు, నాకు బోధించు, నాకు చెప్పు. నేను ఈరోజు లోబడ్డానా? ఈరోజు నీకు విధేయత చూపానా? ఎట్లా ఉన్నాను? ఈరోజు అడగాల, టీచ్ మీ. రెండవది ఏమడుగుతున్నాడు? నేర్పించుము, అప్పుడు నేను నీ కట్టడలను వాటిని గైకొందును. హల్లెలూయా. దేవుడు బోధించకపోతే నువ్వు గైకొనలేవు. దేవుడు చెప్పకపోతే వాటికి తెలియదు. నీకు దేవుడు చెప్పకపోతే నువ్వు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు ఎట్లా తెలుస్తూ? అవ్వాదమ్మకు దేవుడు చెప్పాడు, ఇది తిను, ఇది తినద్దు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. బోధించాడు వాళ్ళకి, తినద్దు, అదొక్కటి తినద్దు, తింటే చచ్చిపోతావు. బోధించాడు, హెచ్చరించాడు, ఆజ్ఞాపించాడు, కట్టడ విధించాడు, కట్టడ పెట్టాడు. కేవలం బోధిస్తే సరిపోదు. రెండోది ఏం చేయాలంట? గైకొంటావు. 34వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచే. ఇది కూడా అంటే అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వు నాకు. అవ్వాదములకి ఏం లేదంటే అర్థం చేసుకునే జ్ఞానం లేదు. అంటే బోధించాడు కానీ అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకు లేదు. అందుకే వాళ్ళకు కండిషన్ పెట్టాడు, చేయదు. ఎందుకు ఆ ఒక్క పండు తినద్దన్నాడు? వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానం రాలే, ఇంకా అండర్స్టాండింగ్ పవర్ లేదు ఇంకా వాళ్ళకి. అందుకే ఆజ్ఞ చెయ్యొద్దు. చేస్తే ఏమైతే తెలిసింది వాళ్ళకి. అప్పుడు బుద్ధి వచ్చింది. దేవుని వాక్యాన్ని అనుసరించాలంటే బుద్ధి కావాలి, అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం అనుసరింతును. హల్లెలూయా. అప్పుడు అనుసరిస్తాం. బుద్ధి లేనివాడు ఎప్పుడు అనుసరించలేడండి దేవుని వాక్యాన్ని. బుద్ధి గలవారు, బుద్ధి లేని వాళ్ళు. నా బుద్ధి లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు, తెలియదు వాళ్ళకి. బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నారు. చెప్పండి, బుద్ధి దయచేయి ప్రభా. బుద్ధి అంటే అండర్స్టాండింగ్ పవర్. కావాలి, అడగాలి. టీచ్ మీ అండ్ గివ్ మీ వర్ అండర్స్టాండింగ్. శిష్యులకు అర్థం కాలే, యేసుబాబు తిరిగి లేచినా కానీ అర్థం కాలే. వాళ్ళకు దేవుడు ఆ కన్నులు తెరిచాడు, అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. లూకా సువార్తలు ఉంటుంది అన్నమాట, చూడండి. వాళ్ళు ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. లూకా సువార్త. ఈ రెండు మనం దేవుని అడగాల. టీచ్ మీ అండ్ గివ్ మీ అండర్స్టాండింగ్. లూకా సువార్త. అప్పుడే వాక్య ప్రకారం మన దేవుడు చెప్పినవి గైకొంటాం, వాక్య ప్రకారం నడుచుకుంటాం. లూకా సువార్త. లూకా సువార్తకి వెళ్దాం. చివరి అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి
లేఖనాలు గ్రహించాలి. వాళ్ళ మనసులను తెరిచి, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? చూడండి, ఇంగ్లీష్లో ఏమంటారు చూద్దాం. అది కూడా వాళ్ళ మనసులను తెరిచాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. ఇంగ్లీష్. Then he opened their understanding so that they could understand the scriptures. He opened the understanding అంటే అర్థము చేసుకునే మనసు మూయబడిపోయింది వాళ్ళకి. దాన్ని తెరిచాడు దేవుడు, తెరిచేసాడు. అప్పుడు వాళ్ళు లేఖనాన్ని గ్రహించుతున్నారు, మెల్లగా దానికి లోపడుతున్నారు, అది చెప్పినట్టు చేస్తున్నారు. అంటే మనం కూడా ప్రభుని అడగాలి, ప్రభువా నాతో మాట్లాడు, నాకు బోధించు, నాకు నేర్పించు, నాకు బుద్ధిని దయచేయి. నీ వాక్యము వినుటకు, నీ వాక్య ప్రకారం నడుచుటకు, నీ వాక్యాన్ని లోబడుటకు నాకు నేర్పించు. నేర్పించు. విన్నామా, వదిలిపెట్టేశామా, మరి రేపు ఇంకో వాక్యం విన్నాం, వదిలేస్తాం, రేపు ఇంకో వాక్యం విన్నాం, వదిలేస్తాం, వింటానే ఉంటాం. ఏది గాయకొనం, ఈ షోలో వింటాం, ఈ షోలో వదిలేస్తాం, జీవితాంతం అంతా వింటాం. అందుకే కేవలం మీరు వినువారు మాత్రం అంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొందురు. ఏమన్నారు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొందురు. కాబట్టి బీ కేర్ఫుల్. వాక్యం దీన్ని కూడా వాడాలి. నన్ను నేను మార్చుకున్నటకు, నన్ను నేను సరి చేసుకున్నటకు, నన్ను నేను వాక్యం చేత నడిపించుటకు వాక్యాన్ని. దావీదు అంటాడు చూడండి, ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో నెమ్మది ఇచ్చుచున్నది. అంతేనా? నీ వాక్యము చేత నేను ఏమవుతున్నాను? ఏం చూడండి, అదొక చూసి ముగించుకుందాం. నీ వాక్యము చేతనే యవ్వనస్తులు ఏమవుతారంట? తమ నడతలను సరిచేసుకో. వాక్యం సరిచేయకపోతే చూడండి, 119 దావీదు కీర్తన 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టే, దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. జాగ్రత్తగా చూసుకోవాలి, అద్దంలో చూసుకున్నట్టు. చూడండి, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో వాక్యాన్ని. ఎట్లున్నావు నువ్వు? సేమ్ అట్లే ఉన్నావా? ఈరోజు వాక్యం విన్నాం, కనిపించిందా? నువ్వు నీ స్వభావం కనిపించిందా? నీ ఆలోచన, నీ తలంపులు కనిపించాయా? కనబడటం లేదా? అయితే జాగ్రత్తగా వెతుకు. ఒక స్త్రీ 10 వెండి నాణాలుంటే ఒకటి పోయిందంట. ఆమె జాగ్రత్తగా వెతికింది. ఎలా వెతికింది? ఆమె ఎలా వెతికింది? లూకా సువార్తలో చూస్తే అలా వెతకాలి, అప్పుడు ఇతరు కనిపిస్తాయి నీకు. నువ్వు మనలోనే నీకు కనిపించాలి. ఒక స్త్రీ లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే ఒక వెండి నాణ్యం పోయిందండి. పాపం పోతే ఆమె ఏం చేసిందంటే, చూద్దాం, లూకా సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. చూడండి, దీపము వెలిగించి
ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తెలను తన పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించిరి, నేను పోగొట్టింది నాకు దొరికినని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలగని మీకు చెప్పుచున్నాను. మారు మనస్సు అంటే ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినవి పోగొట్టుకుంటున్నావు. దేవుడు వాక్యం ఇచ్చాడు, పోగొట్టుకున్నావు. దేవుడు ఆత్మనిచ్చాడు, వాడుకోవటం లేదు. దేవుడు ప్రార్థన ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నావు. దేవుడు ఇచ్చినవన్నీ పోగొట్టుకుంటున్నావు. వెతుకు, ఏం పోగొట్టుకున్నావు? దేవుడు నీకేమిచ్చాడు, ఏం పోగొట్టుకుంటున్నావు? ఈమెకు 10 ఇచ్చాడు, నీకేమిచ్చాడు? 10. నీకెన్ని ఇచ్చాడు? అవన్నీ ఉన్నాయా, పోయినాయా? రక్షణ ఇచ్చాడు, పోగొట్టుకున్నా ఉందా? కిరీటం ఇచ్చాడు, పోయిందా ఉందా? ప్రేమ ఇచ్చాడు, పోయిందా ఉందా? సంఘం ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నావా, కాపాడుకుంటున్నావా? జాగ్రత్తగా వెదకాల వాక్యాన్ని. వెదికి ఏమి యేసయ్య అంటాడు, నా తండ్రి నాకు ఇచ్చింది ఏది నేను పోగొట్టుకోలేదు. ఏదైనా పోగొట్టుకున్నాడా? ఏది పోగొట్టుకోలేదు. నేను ఏది పోగొట్టుకోలేదు. నా తండ్రి నాకు అనుగ్రహించింది ఏది పోగొట్టుకోలేదు అంటున్నాడు. కాబట్టి మనం బీ కేర్ఫుల్. ఏది దేవుడిచ్చింది ఏది పోగొట్టుకోవద్దు. మారు మనసు ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నావా? మార్చుకోవటం లేదా? అభిషేకం ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నావా? సమయం ఇచ్చాడు దేవుడు, పోగొట్టుకుంటున్నావా? విశ్వాసం ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నావా? కృపనిచ్చాడు, పోగొట్టుకుంటున్నావా? కనికరం ఇచ్చాడు, దయ ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నావా? ఏమేం పోగొట్టుకుంటున్నావు? ఆలోచించి అవి పోగొట్టుకోవద్దు. వాక్యం ఇచ్చాడు, ఇంట్లో పెట్టి బీరువాలో పెట్టేసావా? వాడుకోవటం లేదా? ఈరోజు వాక్యం చదవలేదు, పోగొట్టుకున్నావు. డోంట్ లూజ్. దేవుడు ఇచ్చినది ఏది పోగొట్టుకోవద్దు. జ్యేష్ఠత్వం ఇచ్చాడు, ఏశావుకి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే దాన్ని వెతికి జాగ్రత్తగా దొరికి పొందుకోవాలి. అప్పుడు దేవునికి సంతోషం. ఏం పోగొట్టుకున్నా వెతుకు, జాగ్రత్తగా వెతికి దాన్ని పొంది పట్టుకోవాలి. సంతోషాన్ని పోగొట్టుకున్నావా? ఏది పోగొట్టుకోవడానికి వీల్లేదు. మనం అన్ని పొందుకోవాలి. చూడండి, రక్షణ పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన కృపను పోగొట్టుకోవద్దు. కాబట్టి వాక్యం ఏం పోగొట్టుకున్నావో చూపిస్తుంది. వాక్యం ఏం పొందుకోవాలో చూపిస్తుంది. ఎలా పోగొట్టుకుని పొందుకోవాలో కూడా చూపిస్తుంది వాక్యం. కాబట్టి మొదటి ప్రేమను ఒక సంఘం కోల్పోయిందంట. చూపించిందా లేదా? ఒక సంఘము చూపించింది దేవుడు, ఇంకో సంఘము నులివెచ్చని స్థితిలో ఉంది. వెచ్చగా లేదు, చల్లగా లేదు, నులివెచ్చని స్థితిలో ఉంది. చూపించింది వాక్యం. ఇంకో సంఘం దేవుడికి మాత్రమే జీవిస్తుంది, చచ్చిపోయిన సంఘం. అది చూపించింది వాక్యం. వాక్యం చూపిస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. ఇది ఎఫెసీ సంఘం అది పడిపోయింది. ఏ స్థితిలో పడిపోయిన సంఘం ఇది. ఎఫెసీ సంఘం పడిపోయిన సంఘం చూపించింది. కాబట్టి వాక్యం నిన్ను చూపిస్తుంది, నీ హృదయాన్ని చూపిస్తుంది, నీ ఆలోచన చూపిస్తుంది, నీ నడవడికను చూపిస్తుంది, నీ ప్రవర్తన చూపిస్తుంది, నీ మాటను చూపిస్తుంది, నీ భక్తిని చూపిస్తుంది, నీ కనికరాన్ని, నీ దయను అన్ని చూపిస్తుంది వాక్యం. చూపించినప్పుడు వదిలిపెట్టద్దు.
పెట్టుకొని అన్ని సరి చేసుకుందాం, మార్చుకుందాం, ముందుకు నడుద్దాం, పరిశుద్ధాత్మని సహాయం తీసుకుందాం. పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. కనికరించిన ఆయన, కృప చూపు నాయన. తండ్రి, మేము అద్దంలో చూసుకోవడం లేదు నాయన. అయ్యా, మేము ఎలాంటి వారో మాకు తెలుస్తాయి. నీ వాక్యం చూపిస్తుంది, నీ వాక్యం బోధిస్తుంది, నీ వాక్యం సరిచేస్తుంది, నీ వాక్యం విడిపిస్తుంది, నీ వాక్యం స్వస్థపరుస్తుంది, నీ వాక్యం కోల్పోయిన కొదువేంటో చూపిస్తుంది. ఏం పొందుకున్నాం, ఏం పొందుకోలేకపోయి ఏం పోగొట్టుకున్నాం, నీ వాక్యం చూపిస్తుంది. మా హృదయాన్ని చూపిస్తుంది, మా హృదయంలో అంతరంగాన్ని చూపిస్తుంది, మా ఆలోచన మా బుద్ధిని చూపిస్తుంది, మా స్వభావాన్ని, మా ప్రవర్తన, మా సాక్ష్యాన్ని అన్నిటినీ వాక్యం చూపిస్తుంది నాయన. జాగ్రత్తగా చూచుకొనొచ్చు అయ్యా, శుద్ధి చేసుకుంటూ నీ వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ నీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.